తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాదం చోటు చేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకినట్లుగా సమాచారం. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు నదిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఘటనను గమనించిన స్థానికులు, మత్స్యకారులు మనవడిని ప్రాణాలతో కాపాడారు. నూకరాజు, మీనా, సౌజన్య ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సౌండ్ కేకలను పడుతుంటే 2 బోట్లు బయలుదేరి వెళ్తే ఒక బోట్ ముందు వెళ్ళింది, ఒక బోట్ వెనకాల వెళ్ళింది. మేము లైట్ వేసుకుని చూసి వెళ్తుంటే బాబు ఈత కొట్టుకుంటా మాకు ఎదురయ్యాడు. ఈ లోపల ఒక బోట్ మీద లాక్కున్నాం. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. బాబు 2 అవర్స్ నుంచి స్విమ్మింగ్ వచ్చంటండి, ఇంటర్నేషనల్ స్విమ్మర్ అంట. 2 అవర్స్ నుంచి స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు. బాబు అయితే బాగానే ఉన్నాడు. బోట్ మీద తీసుకున్నప్పుడు మేమే తీసుకొచ్చాం. నేను మా మాయ గారు తీసుకొచ్చి ఇక్కడ పోలీసులకి చాలా ఫోన్ చేశాడు మాకు. ఇతను మమ్మల్ని ఫోన్ చేసి మమ్మల్ని లెగ్గొట్టాడు. ఇలా ఫోన్ వచ్చిందండి. ముందు పోలీసులు ఫోన్ చేసే మధ్యలో బాడీ వెళ్ళిపోయినట్టు మంచినట్టు ఇలా ముందు వెళ్ళిపోయినట్టు కంగారు మేము వెనకాల మా వాళ్ళు నేను వెళ్తుంటే వెనకాల కుర్రోడు ఇది కొత్త లైటింగ్కి కేకలేస్తానండి. మమ్మల్ని బతికిచ్చినట్టు రచ్చిందంటే మన తిరిగి వచ్చి కాపాడుతాను కుర్రోడిని లాక్కొని మన తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాం. వంతెన దగ్గరికి వెళ్ళి వంతెన కూడా అంతా లైట్లు వేసి చూస్తాం. అక్కడ ఏం కాపాడిపోతే పైనుంచి పోలీసు డిపార్ట్మెంట్ ఈ దగ్గర తీసుకొచ్చామంటే అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పండి. సరే ఇంకా 12:30 అంత అవుతుంది దగ్గర తీసుకురాము. తెల్లదండి. ముగ్గురు అంటాను ఇంకా ముగ్గురండి. కుర్రాడు అన్నీ చెప్పుకొచ్చాయండి. ముగ్గురు మా తాత మా ఈత కొడుతున్నాడు. చాలా ఎక్కువ వచ్చిండు. 1/2 కిలోమీటర్ పైన ఉంటుందండి. లక్కీ అతను అంత దూరం ఇది రావడం అంటే నీకు గోదావరికాలం ఎర్నీరు కదండి, గమ్మును ముంచేత ఉంటుంది బొడ్డములు తీసి. అలాగైనా కానీ కుర్రాడికి ఈత వచ్చామని బతికాడు వచ్చేసి. ఆచి చికెన్ మసాలా.